హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. అది ఏప్రిల్ 6తో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఆ రిజల్ట్స్ అన్నిటిని కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన 5-6 రోజుల తర్వాత రిజల్ట్స్ గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఈసారి రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా మన వాట్సాప్కే పంపుతారు. పంపే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఈ వాట్సాప్లో విడుదల చేసేటువంటి మెమోస్, షార్ట్ మెమోస్గా కూడా మనకి ఉపయోగపడతాయి. వాటిని పీడిఎఫ్ రూపంలో మనం తీసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లని గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లను మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ జరిగాయి. అలాగే మార్చి 3rd నుంచి 20th వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే స్టేట్ వైడ్గా 10 lakhs స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు వారందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడనేది ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఈసారి వాట్సాప్లోనే రిజల్ట్స్ చూసుకోవచ్చు. అయితే అన్ని పరీక్ష రిజల్ట్స్ను వాట్సాప్లోనే రిలీజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు రాబోయే ఇంటర్ రిజల్ట్స్ని కూడా వాట్సాప్లోనే రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసే డేటు, అసలు రిజల్ట్స్ ఎప్పుడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 12th నుంచి 15th ఈ డేట్స్ మధ్య రిజల్ట్స్ ఎప్పుడైనా సరే రిలీజ్ చేయొచ్చు అని ఆఫీసర్ చెప్తున్నారు. ఏప్రిల్ 12th నుంచి 15th ఈ డేట్స్ ఎప్పుడైనా సరే రిలీజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్. మీరందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.